పూలను దైవంగా భావించే ప్రత్యేక పండుగ బతుకమ్మ. మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి ప్రకృతితో అనుబంధాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. అతిథుల అస్తిత్వానికి అద్దం పడుతూ వారి సృజనాత్మక శక్తిని ప్రకటిస్తుంది. పూల అమరిక నుంచి పాటల ఆలాపన వరకు ప్రతిదీ మనోహరంగా ఆవిష్కృతమవుతుంది. బతుకమ్మ వేడుక ఆదిపరాశక్తిని అరవిరిసిన సుమాల్లో దర్శిస్తూ పాటలతో ప్రస్తుతిస్తూ పరవశించిపోతారు. 9 రోజులు ఈ వేడుకల్లో తంగేడు, జిల్లేడు, గునుగు, బంతి, చేమంతి ఇలా ఎన్నెన్నో కుసుమాలు ఈ పండుగ కోసమే పూసాయా అనిపిస్తాయి. బతుకమ్మ పండుగను ఆధ్యాత్మిక సాధకులు సామూహిక శక్తి ఉపాసనగా, ఆత్మ చైతన్యానికి మేల్కొలుపుగా భావిస్తారు. బతికించే అమ్మ అన్న ఆరాధనా భావంతో అమ్మవారికి నీరాజనాలు సమర్పించడం బతుకమ్మ పండుగలో అంతరార్థం. ఆరోగ్యకర జీవనం, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అమ్మని వేడుకోవటం ఆనవాయితీ. శరత్కాల నవరాత్రుల్లో సకల జనావళి జగన్మాతను పూజించి తరించాలని దేవీ పురాణం ఉద్ఘాటిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో శరన్నవరాత్రులకు ఒకరోజు ముందే అంటే భాద్రపద బహుళ అమావాస్య నుంచి ఆశ్వయుజ శుక్లాష్టమి వరకు బతుకమ్మ పండుగ చేస్తారు. బతుకమ్మను లక్ష్మీదేవి, పార్వతీదేవుల అంశగానే కాదు, శ్రీచక్ర శోభితిగా, ప్రకృతికి ప్రతిరూపంగా, తమ ఇంటి ముత్తైదువుగా భావిస్తారు. ఆ సంగతులని పాటలుగా ఆలపిస్తారు. ఇలా గీతాలతో అమ్మవారిని ఆరాధించడమే కాదు, మదిలోని కష్టసుఖాలను, పురాణ కథలు, చారిత్రక ఘట్టాలను ఆవిష్కరిస్తారు. 9 రోజుల బతుకమ్మ పండుగ మాతృత్వంలోని నవమాసాలకు ప్రతీక. ఈ కారణంగానే ఈ పండుగను సంతాన సాఫల్యతకు సంబంధించిన వేడుక అని కూడా అంటారు. ఈ నవరాత్రుల బతుకమ్మ పాటల్లో గర్భిణుల ఆరోగ్యం, ఆహార అలవాట్లకు సంబంధించిన సూచనలు ఉన్నాయి. ఈ 9 రోజులు బతుకమ్మను పూజిస్తూ దాన ధర్మాలు చేస్తే అమ్మవారి అనుగ్రహంతో సత్సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. కాకతీయుల కాలంలోనూ బతుకమ్మ పండుగ వైభవంగా జరిగేదని తెలుస్తుంది. తెలంగాణలో ప్రసిద్ధమైన బతుకమ్మ పండుగను పోలిన వేడుకలు ఓనం, అట్లతద్దే, కోలాటం, దాండియా, గొబ్బెమ్మ ఇలా నామరూప భేదాలతో దేశమంతా కనిపిస్తాయి. భక్తి సామ్రాజ్యానికి బతుకమ్మ పండుగ పెట్టని కోట లాంటిది అంటే అతిశయోక్తి కాదు. బతుకమ్మను వివిధ రకాల పూలతో అలంకరిస్తారు. అనేక నైవేద్యాలు సమర్పిస్తారు. పూలను పేర్చడం ఒక సృజనాత్మక ప్రక్రియ. తంగేడు, బంతి, గునుగు, గుమ్మడి, తీగమల్లె, మంకెన, పోకబంతి, కనకాంబరం, కన్నేరు తదితర పూలు బతుకమ్మలో కొలువు తీరుతాయి. పైన పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి చుట్టూ దీపాలతో తీర్చిదిద్దడం సాంప్రదాయం. కొందరు ఈ గౌరమ్మను బొడ్డెమ్మ అని పిలిస్తే ఇంకొందరు బతుకమ్మనే బొడ్డెమ్మగా వ్యవహరిస్తారు. తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువుకు ఆహారం బొడ్డు తాడు ద్వారా అందుతుంది. ఈ బొడ్డు తాడుకు దివ్యత్వాన్ని జోడించి స్వరూపమే బొడ్డెమ్మగా అవతరించిందని భక్తుల విశ్వాసం. ఎవరికి వారు మొదట ఇంట్లో బతుకమ్మను పూజించి తర్వాత తమ వీధిలో విశాల ప్రాంగణంలోకి చేరుస్తారు. అందరూ బతుకమ్మల చుట్టూ వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతారు. చివరకు సమీప చెరువులో నిమజ్జనం చేస్తారు. తొలి రోజు బతుకమ్మను ఎంగిల పూల బతుకమ్మ అంటారు. ముందు రోజు కోసిన పూలను నీళ్లలో వేసి మర్నాడు అలంకరణకు వాడటం వల్ల ఇలా పిలుస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపంపు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ అని వ్యవహరించగా ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటారు. ఆ రోజు అమ్మవారు అలకలో ఉంటుందని నమ్మి బతుకమ్మ ఆట ఆడరు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మగా ప్రసిద్ధి. సకినాలు పిండిని వేపకాయల్లో చేసి నైవేద్యంగా పెట్టడం వల్ల ఆ పేరు వచ్చింది. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అని పిలుస్తారు. దేవేరికి వెన్నతో తయారు చేసిన నువ్వుండలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని బట్టి ఆ రోజు బతుకమ్మను పిలవటం అలవాటు. 9వ రోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈ 9 రోజులు మూసాక పోయిరా బతుకమ్మ పోయిరా అమ్మ, మళ్ళొచ్చే ఏడాది తిరుగురా అమ్మ అని వీడ్కోలు పలుకుతారు.